తెల్ల జిల్లేడు చెట్టువేరులో నుంచి గణపతి రూపం వెలసిన అరుదైన దివ్యక్షేత్రం హనుమకొండ జిల్లా కాజుపేటలోని శ్రీ స్వయంభూ శ్వేతార్క మూల గణపతి దేవాలయం. కాజుపేట శ్వేతార్క మూల గణపతి దీక్షకు ప్రత్యేకగాంచింది. దేశంలోనే అరుదైన గణపతి స్వయంభూ ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయానికి వరంగల్ మహానగరం సహా దేశంలోని అనేక రాష్ట్రాలు పలు దేశాల నుంచి భక్తులు వస్తారు. ఇక్కడి పద్ధతిలో గణపతిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో సంవత్సరం పొడవునా పూజలు నిర్వహిస్తారు. అన్ని పండుగల సమయంలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక వినాయక చవితి మొదలుకొని స్వామివారి కళ్యాణోత్సవం 16 రోజులు ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం కోసం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఓం గండదానంచితాయ నమః ఓం గంత్రే నమః ఓం సందాకరంజాయ నమః ఓం అభ్యాయ నమః ఓం దుర్గాయ నమః ఓం దక్షాయ నమః ఓం అర్చక్షాయ నమః వైద్యనాశనాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతురాయ నమః ఓం శ్వేతమనగా తెలుపు, ఆర్కమనగా జిల్లేడు, మూలమనగా వేరు. 100 సంవత్సరాలు పెరిగిన తెల్ల జిల్లేడు చెట్టు వేరు మూలంలో గణపతి రూపం తయారవుతుందని నారద పురాణంలో చెప్పబడింది. తెల్ల జిల్లేడు వేరు మొదలు నుంచి ఉద్భవించింది కనుక ఇక్కడి గణపతిని శ్వేతార్క మూల గణపతి అంటారు. ఈ విగ్రహాన్ని చెక్కడం కానీ మలచడం కానీ చేయలేదు. స్వయంగా భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనం, తల్పం అన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. ఐనవోలు అనంత మల్లయ్య శర్మ ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఒకనాడు కాణిపాకంలోని గణపతి దేవాలయాన్ని దర్శించుకున్న మల్లయ్య శర్మ కాణిపాకం దర్శనం చేసుకుని వచ్చాక 1999 ఏప్రిల్ 20న తన కలలో నల్గొండ పట్టణానికి చెందిన మాడ ప్రభాకర్ శర్మ ఇంటిలోని శ్వేతార్క మూల గణపతి దర్శనమివ్వగా నల్గొండకు వెళ్లి తెల్ల జిల్లేడు చెట్టు వేరులో ఉన్న గణేశుడి విగ్రహాన్ని కనుగొన్నాడు. 2009లో విష్ణుపురిలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కనిపించేలా దేవాలయ నిర్మాణం చేసి 5గురు పీఠాధిపతుల సమక్షంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ విగ్రహానికి 18.5 కిలోల వెండి కవచాన్ని అమర్చారు. స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రము తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్నటువంటి ఎంతోమంది భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ క్షిప్రప్రసాదిగా సర్వ అవయవ సంపూర్ణుడిగా స్వయంభూగా ప్రకాశిస్తున్నటువంటి శ్వేతార్క గణపతి స్వామివారి యొక్క ఆవిర్భావం గణేశ పురాణంలో చెప్పబడిన విధానంగా ఏమని ఉన్నదయ్యా అంటే, క్షీరసాగర మదనం చేసినప్పుడు ఈశ్వరుడు అందులో నుంచి వచ్చినటువంటి ఆలాహలం స్వీకరించినప్పుడు మరి మదనం చేస్తున్న సమయంలో అందులో నుంచి బిందువులు కొన్ని ఆ విషపు బిందువులు భూమి మీద పడి భూమాత ఎంతో వేదనకు గురైందట. గురైనప్పుడు మరి భూమిని రక్షించుకోవడం ఎలా అని అనుకున్నప్పుడు ఆ ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుని అడిగితే అప్పుడు ఆ పరమేశ్వరుడు గణనాథునికి పూజ చేసి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే ఆ గణపతి అనుగ్రహం వలన మీకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అని చెప్పగా ఇంద్రాది దేవతలందరూ కూడా గణపతిని ప్రార్థించగా ఆ గణపతిని ఆలాహలమో మా తండ్రి గారు తీసుకున్నారు కనుక నేను ఈ యొక్క బిందువులను భూమాతను రక్షించడం కోసం భూమి మీద పడ్డటువంటి ఆ యొక్క బిందువులు ఏదైతే ఉన్నాయో ఆ బిందువులలో నేను అర్క
వృక్షముగా వెలిసి ఉంటాను అని చెప్పినాట. ఆ అర్కవృక్షంలో వెలవడమే కాకుండా అర్కవృక్ష మూలాధారములో నేను నిరంతరము మూలాధార స్థితిగా అంటే మూలాధార స్థితుడనై అందులో ఎప్పుడు కూడా నివసించి ఉంటాను అని వరమిచ్చినాట. అప్పటి నుంచి భూమాతను రక్షిస్తూ స్వామివారు శ్వేతార్క మూలములో నివసిస్తూ ఉన్నాడు. శ్వేతార్క గణపతి అంటే శ్వేతము అంటే తెలుపు అని, అర్కము అంటే జిల్లేడు అని, మూలము అంటే ఆ మూలములో నుంచి వచ్చినటువంటి గణపతిగా భాసిల్లుతున్నాడు గనకనే శ్వేతార్క మూల గణపతి అనే నామకరణం వచ్చినది. శ్వేతార్క గణపతి సన్నిధిలో నిరంతర అన్నదానం జరుగుతుంది. ఎంతో విశేషమైనటువంటి నిత్య హోమాలు చేస్తున్నాం కనుక భక్తులు యథాశక్తిగా స్వామివారి దర్శనానికై వచ్చినట్లయితే సమస్త పాపములు పోతాయి. కనుక భక్తులు గమనించి స్వామి యొక్క సేవలో భాగంగా తాము కూడా విచ్చేసి స్వామిని సేవించుకొని దర్శించుకొని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపేదే వినాయక చవితి పండుగ. వినాయక చవితి సందర్భంగా అంతటా నవరాత్రులు గడుపుతారు. కాజుపేట శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో 16 రోజులు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. వినాయక చవితి మొదలు 16 రోజుల పాటు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అత్యంత వైభవంగా నిర్వహించే గణపయ్య వేడుకలకు భక్తులు అనేక ప్రాంతాల నుంచి తరలివస్తారు. గత 25 సంవత్సరాల నుంచి నేను గుడికి వస్తున్నా. మా పాపకు ఫ్రీ సీట్ వచ్చింది. మా బాబు కూడా 21 వారాల వ్రతం చేసిన వ్రతంలో కూడా వీసా సక్సెస్ అయింది. మా పాపకు ఫ్రీ సీటు, నాకు ఇల్లు కావాలంటే ఇల్లు కూడా అయిపోయింది. అని కోరిన కోరికలు నెరవేరినాయి. గరకతోని ప్రదక్షిణలతోనే కోరికలు నెరవేరుతాయి. నవరాత్రుల్లో బాగా ఉత్సవాలు, బాగా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మహిళలకు సంబంధించిన ఉత్సవాల కార్యక్రమాలు కూడా అన్నీ గుళ్ళో జరపబడతాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఈ గుడికి వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. జ్యేష్ఠాదేవి పూజ కూడా జరుగుతుంది. శ్రావణ మాసంలో వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం వ్రతాలు, ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి పూజలు, అన్ని పూజల్లో పాల్గొంటాను నేను. కాజీపేట విష్ణుపురిలో కొలువై ఉన్నటువంటి స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారి దివ్యక్షేత్రంలో గత 25 సంవత్సరాల నుండి గణపతి నవరాత్రి కళ్యాణోత్సవంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరము ఇది 26వ కళ్యాణ నవరాత్రోత్సవములు. 16 రోజులలో ప్రతిరోజు నిత్యము ఏదో ఒక వైవిధ్యభరితమైనటువంటి అభిషేకాలు సప్తవర్ణాలతో కానివ్వండి, పంచజలాలతో కానివ్వండి, పళ్ళ రసాలతో కానివ్వండి, వివిధ రకాలైనటువంటి వైవిధ్యవర్ధంగా ప్రతిరోజు నిత్యము అభిషేకాలు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు నిత్యము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రము సాహితీ కార్యక్రమాలు, కూచిపూడి, భరతనాట్య వాళ్ళ పిల్లలతో కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా గణపతి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడము ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత. ఒడియా నిర్మాణ శైలిలో నిర్మించిన కాజుపేట శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ సముదాయంలో వీరాంజనేయ, సీతారామ లక్ష్మణులు, పద్మావతి, వెంకటేశ్వర స్వామి నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, షిరిడి సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రతి నెల మొదటి మంగళవారం రోజున ప్రత్యేక గణపతి హోమం, గరిక పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 6:30 అభిషేకం, 8 గంటలకు మహానివేదన, రాత్రి 7 గంటలకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. నిత్యాన్నదాన కార్యక్రమం ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, ధర్మంతో కూడిన జీవన శైలిపై భక్తులకు వేద పండితులు నిత్యం దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. హనుమకొండ జిల్లా కాజిపేటలో కొలువుదీరినటువంటి శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయం విశిష్టతను తెలుసుకుందాం. శ్వేతార్క మూల గణపతి అనేటువంటి పేరు ఈ ఆలయానికి ఎందుకు వచ్చింది? శ్వేతం అంటే తెలుపు, ఆర్కం అంటే జిల్లేడు, మూలం అంటే వేరు. తెల్ల జిల్లేడు వేరు నుంచి వచ్చినటువంటి గణపతి ఇక్కడ స్వయంభూ గణపతిగా వెలిశాడనేటువంటిది భక్తులు చెప్తున్నటువంటి నమ్మకం. మొత్తానికి శ్వేతార్క మూల గణపతి ఆలయానికి
ఇక్కడ ఆ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి గణపతి ఆలయంగా కూడా పేరుంది. ఇక్కడికి అనేక రాష్ట్రాలతో పాటుగా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ కోరిన కోరికలు తీర్చేటువంటి దైవంగా పేరుగాంచినటువంటి ఈ కాజీపేట శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయం యొక్క విశిష్టత ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రకృతి ఆరాధకుడైనటువంటి శ్రీ గణపతి దేవునికి కాజీపేట శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి. గరిక పూజ, గరికతో ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయి అనేటువంటిది ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ భక్తులు మాలాధరణ చేయడం అనేటువంటిది కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. దాంతోపాటుగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు పాజిటివ్ వైబ్రేషన్స్ నింపడం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి పూజారుల యొక్క ప్రత్యేకత. మంచి పద్ధతులను బోధిస్తూ ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతిని కాపాడాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే అందరం మంచి ధర్మంలో నడవాలంటూ చెప్పేటువంటి పద్ధతి ఇక్కడ కాజీపేట శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో కొనసాగుతుంది. ఇక్కడ వేద పండితులంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మంచి పద్ధతులను బోధించడంతో పాటుగా దైవాన్ని పూజించేటువంటి విధానం పైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించేటువంటి విధానం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. గత 16 రోజుల నుంచి చేస్తారు. అంటే గణపతి నవరాత్రులు 16 రోజులు చేస్తారు. వసంతోత్సవాలని చేస్తారు 5 రోజులు. వైశాఖ మాసంలో గణపతి పుట్టింది బ్రహ్మోత్సవాలుగా చేస్తారు. 16 రోజులేమో గణపతి నవరాత్రులు చేస్తారు. తెలంగాణ గణపతి అని పేరు ఇక్కడ. అంటే కాణిపాకంలో, ఆంధ్రాలో కాణిపాకం ఎట్లనో తెలంగాణలో ఈ గణపతి శ్వేతార్క గణపతి అని అట్లా పేరు ఉంటుంది. ప్రతిరోజు విశేష పూజలు, విశేష అభిషేకాలు, విశేష హోమాలు ఉంటాయి. చాలా పవర్ఫుల్. చాలా సంవత్సరం నుంచి వస్తున్నా దేవాలయానికి. చాలా విశేషం ఉంటుంది. వీసాలు అనే వాళ్ళకి వీసాలు వస్తాయి. ఇంట్లో సమస్యలు ఉన్న వారికి, కేవలం గరిక పట్టుకొని ప్రదక్షిణలు చేసిన వారికి పని నెరవేరుతుంది. కొంచెం రెమెడీస్ కూడా ఉంటాయి. పూజలు చేస్తారు. అట్లా చాలా విశేషంగా ఉంటుంది పూజలు. కాజీపేట శ్వేతార్క మూల గణపతి దీక్ష ఇక్కడ ప్రత్యేకం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో మూలాలు ధరిస్తారు. ఇక మాలలు ధరిస్తారు. మండల, అర్ధమండల 18 రోజుల షోడశ దినముల దీక్ష చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం గణపతి మాల ధరించే వారి సంఖ్య పెరుగుతుంది. గణపతి దీక్ష మాలాధారణతో మానసిక ప్రశాంతతకు తోడు సంపూర్ణ ఆరోగ్యం వస్తుందనేది ఇక్కడ భక్తుల నమ్మకం. గత 5 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాను. తెలంగాణలో వినాయకుడు అంటే ఇదే ప్రసిద్ధి చెందింది. ఇది తెల్ల జిల్లేడు చెట్టుతో వేర్ల నుంచి వచ్చింది, స్వయంభా వెలిసింది. ఇక్కడ ప్రతి మంగళవారము గరక, కొబ్బరికాయ పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తారు, ధ్యానం చేస్తారు. ఏది జరిగినా జరుగుతుంది. ఇక్కడ కోరికలు కూడా నెరవేరుతాయి. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. తెలంగాణలో వెలిసిన దేవుడు అంటే ఈ శ్వేతార్క గణపతి దేవుడు. శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో గరికతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి భక్తులు ఆసక్తి చూపుతారు. గరికతో ప్రదక్షిణలు చేస్తే తమ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంవత్సరాల నుండి వస్తున్నాను. చాలా పవిత్రమైన దేవాలయము. గురువు గారు మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము. మంచి అభివృద్ధి చెందుతుంది. జ్యేష్ఠాదేవిని చేస్తారు, మంచిగా ప్రదక్షిణలు చేస్తారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. గరకతోటి ప్రదక్షిణలతోటి కష్టాలన్నీ తీరుస్తాడు గణేశుడు. శివుడు, పార్వతి, గాయత్రిమాత, అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, సాయిబాబా, 3 దేవతలు ఇందులోనే ఉన్నారు. అనుకున్న కోరికలు కంపల్సరీగా నెరవేరుస్తాడు గణపతి. మా గురువు గారు అనంతరం మల్లయ్య, వెంకటేశ్వర స్వామి, ఆయ్య గారు అందరూ మాకు చిన్నప్పటి నుండి పరిచయము. చిన్నప్పటి నుండి మాకు మా గురువు గారు ఆశీర్వదిస్తాడు. గణేశుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఈ దేవాలయంలో గత 23 సంవత్సరం నుండి గణపతి దీక్షలు తీసుకోవడం జరుగుతున్నది. ఈ దేవాలయము దినదిన అభివృద్ధి జరుగుతున్నది. ఈ దేవాలయం విశిష్టత ఏమిటంటే గరక, కొబ్బరికాయ పట్టుకొని వారి సంకల్పం చెప్పుకొని ప్రదక్షిణలు చేసడంతో వారికి శీఘ్రముగా, అతి శీఘ్రముగా
శ్వేతార్క గణపతి వరములిచ్చి ఎంతో మందికి అభివృద్ధి చెందిళ్ళు. దినదిన అభివృద్ధి చెంది వాళ్ళు విదేశాలకు వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఈ మన తెలంగాణ నుండే కాకుండా ఆంధ్ర నుండి, మహారాష్ట్ర నుండి, కడప నుండి కూడా మొన్న వచ్చి ఈ దేవాలయంలో మాలలు తీసుకున్నారు. తెలంగాణ గణపతిగానే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా మన దగ్గరికి ఎంతో మంది వచ్చి ఈ దేవాలయంలో దీక్షలు తీసుకుంటున్నారు. పెళ్లి వివాహాలు కాని వారు కూడా వివాహం చేసుకుంటకు గణపతి వ్రతం కూడా చేసుకొని వివాహాలు జరిగినాయి. ఉన్నత ఉద్యోగాలకు కూడా పై ఉద్యోగాలకు కూడా వెళ్ళిళ్ళు. వినాయక చవితి మొదలు కాజుపేట శ్రీ శ్వేతార్క మూలా గణపతి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణ రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. స్వామివారి కళ్యాణోత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ నెల 7న వినాయక చవితి వేడుకలు, 10న లక్ష గరికార్చన, 11న జ్యేష్ఠాదేవి పూజ, 13న సామూహిక కుంకుమార్చనలు, 16న రాత్రి గణపతి నిమజ్జనం, అదే రోజు శ్వేతార్క మూల గణపతి కళ్యాణోత్సవం. వినాయక చవితి వేడుకలు, కళ్యాణోత్సవ వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. 100 సంవత్సరాలు నిండినటువంటి తెల్ల గన్నేరు చెట్టు నుంచి ఉద్భవించినటువంటి స్వయంభూ గణపతి ఆలయంగా పేరుగాంచినటువంటి శ్వేతార్క మూల గణపతి శ్రీ కాజిపేటలోని గణపతి ఆలయంలో అనేక విశిష్టతలు సంతరించుకున్నాయి. నవరాత్రులు పూజలు, వినాయక చవితి అంటేనే చిన్న పెద్ద వృద్ధులు అనేటువంటి తేడా లేకుండా సంతోషంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి పూజించుకునేటువంటి మొదటి దేవుడు గణపతి. ఆదిదేవునిగా కొలుచుకునేటువంటి గణపతి దేవునికి పూజలు చేయడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇక్కడ శ్వేతార్క మూల గణపతి కాజిపేటలోని శ్వేతార్క మూల గణపతి ఆలయంలో 16 రోజులు పూజలు నిర్వహించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. స్వామివారి కళ్యాణోత్సవాలను కూడా నిర్వహిస్తారని ఇక్కడ వేద పండితులు చెప్తా ఉన్నారు. అత్యంత వైభవంగా 16 రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులతోటి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 16 రోజుల పాటు కూడా రోజు ఒక ప్రత్యేకతతో కూడినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిత్య అన్నదానం కూడా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వేద పండితులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాజీపేటలోని శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయం యొక్క విశిష్టతను మనం చూసాం. భక్తులు కూడా అనేక ప్రాంతాల నుంచి సంవత్సరం పొడుగునా ప్రత్యేక పూజలు జరిగినప్పటికీ కూడా వినాయక చవితిని మొదలుకొని 16 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది అనేటువంటి విషయాన్ని పూజారులు చెప్తా ఉన్నారు. మొత్తానికి భక్తుల కోరిన కోరికలు తీర్చేటువంటి ఆదిదేవునిగా పేరుగాంచినటువంటి శ్రీ కాజిపేట శ్వేతార్క మూల గణపతి యొక్క ఆలయ విశిష్టతను మనం చూసాం. మరో ఆలయ విశిష్టతతోటి మళ్ళీ కలుద్దాం.